సో హలో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 100 డేస్ అవుతుంది. సో వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రాం పెట్టేసుకొని మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. సో దాని మీద మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా, అండ్ నెరవేర్స్తే ఎన్ని నెరవేర్చారు, ఇంకా ఎన్ని నెరవేర్చడానికి స్కోప్ ఉంది అనేది ట్రూగా హానెస్ట్గా రివ్యూ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ చేసిన వర్క్స్ గురించి అండ్ కూటమి ప్రభుత్వం చేసిన వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో జగన్ గవర్నమెంట్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు కూడా ప్రచారాల్లో కానీ వాళ్ళ మీటింగ్స్లో కానీ దాన్ని బాగా ఇంపాక్ట్ చేశారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే ఫస్ట్ సైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఫస్ట్ సైన్ పెట్టారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫెన్షన్స్. సో ఫెన్షన్స్ని 3000 నుంచి 4000కి ఒకేసారి పెంచారు. అండ్ లాస్ట్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పేసి ఆ 3000 కూడా కలిపి టోటల్ 7000 ఇచ్చారు. సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. అరౌండ్ 60 lakhs ప్లస్ పీపుల్ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. ఇది ఒక మంచి థింగ్ సో కూటమి ప్రభుత్వం చేసిన దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చి మెగా డిఎస్సి. సో మెగా డిఎస్సి మాత్రం కొంచెం ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది, ఇంకా జాబ్స్ రిలీజ్ చేసే స్కోప్ అయితే ఎక్కువ ఉంది. సో వైసీపీ వాళ్ళందరూ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మెగా డిఎస్సి అయితే కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో మెగా డిఎస్సి అంత కాకపోయినా కొన్ని ప్లేసెస్ని ఫిల్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి 100 డేస్లో 100 అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజలకి వర్క్ చేసుకునే వాళ్ళకి 5 రూపీస్కే ఫుడ్ పెట్టడం అనేది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. ఇంకా ఫర్దర్గా కూడా చేస్తారంట. సో 100 డేస్లో ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అన్న క్యాంటీన్స్ పెట్టడం, ఫుడ్ ఫ్రీగా 5 రూపీస్కే ఇవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా సెంట్రల్ రిలీజ్ చేసిన బడ్జెట్లో 15,000 crores ఫర్ అమరావతి అండ్ 12,500 crores ఫర్ పోలవరం. సో ఈ రెండింటికి మంచి బడ్జెట్లో మంచి అమౌంటే రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఆల్సో గ్రేట్. అండ్ పోలవరం మనం చిన్నప్పటి నుంచి బన్నీ సినిమా 2005లో వచ్చింది, అప్పటి నుంచి వస్తున్నాం. పోలవరం ఇంకా కన్స్ట్రక్ట్ కాలేదు. సో ఈసారైనా కూటమి గవర్నమెంట్లో అయితే బెటర్ అని మనం అనుకుంటున్నాం. సో సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంది కదా ఇప్పుడు. సో ఈ గవర్నమెంట్లో అవుతుందేమో చూద్దాం. సో ఇప్పుడు చేయని వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చి ఫ్రీ శాండ్. సో ప్రచారాల్లో ఫ్రీ ఇసుక ఇస్తామని చెప్పేసి ఒక బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మా గవర్నమెంట్ రాగానే ఫ్రీ ఇసుక వచ్చింది అని చెప్పేసి. సో ఫ్రీ ఇసుక ఇవ్వట్లేదు. సో మీకు కూడా తెలుసు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వట్లేదు. సేమ్ ప్రీవియస్లానే అంతే ఛార్జ్ చేస్తున్నాడు. అరౌండ్ 1,500 అలా తగ్గి ఉండొచ్చేమో. సో ఫ్రీ ఇసుక అయితే ఇవ్వట్లేదు. ఇది ఒక హామీ నెరవేర్చలేదు. ఎలక్షన్స్లో బాగా ప్రభావితం చేసింది సూపర్ 6 అనే హామీలు. సో ఫస్ట్ హామీ వచ్చేసి 20 లక్షల నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సో అది జరగలేదు. అండ్ ఒకవేళ ఉపాధి అవకాశాలు కనుక ఇవ్వలేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. సో అది కూడా జరగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇంట్లో 2 లేదా 3 ఉంటే, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ మంత్రులతో వాళ్ళ ఎమ్మెల్యేలతో చాలా చెప్పించారు. సో అది కూడా జరగలేదు. ప్రతి ఏటా రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సో దానికి టైం ఉంది కాబట్టి సో చూడొచ్చు ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి. సో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. సో అది రేపు దీపావళి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అది ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ లేడీస్ అందరూ ఎదురు చూస్తున్న ఫ్రీ బస్. సో అది కూడా ఇవ్వలేదు. ఫ్లైట్స్ మేనేజ్ సరిగా చేయలేదు. అండ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా సెంట్రల్ ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటుంది. సో ఇవన్నీ చేయని థింగ్స్. సో థ్యాంక్ యూ గైస్. సో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.